అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పామరు నియోజకవర్గంలోని పెదపారపూడి వాస్తవ్యులు, ఈనాడు వ్యవస్థాపకులు, అదేవిధంగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఏదైతే ఈనాడు పత్రికని మూల కారకుడు, ఈరోజు వరకు ఆద్యాంతం తనదైన శైలిలో రాష్ట్రానికి సేవలు అందిస్తూ పారపూడి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవలు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ బిడ్డ శ్రీ రామోజీ గారు ఈరోజు స్వర్గస్థులవుతారు. చాలా దురదృష్టకరం. ఇది తీరని లోటు. పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, పామరు ప్రజల తరఫున రామోజీ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఇది అందరం దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. చాలా బాధపడుతున్నాం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి, పాత్రికేయుడిగా ఎన్నో సేవలు అందించి ఈనాడు పత్రికని బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా ఆ పత్రిక ఘనమైన పేరు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా ప్రచురించి వార్తని, కమ్యూనికేషన్ని గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, చివరి గ్రామానికి కూడా వార్తని 50 సంవత్సరాల పైచీలికే తెలిసే విధంగా కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆయన అందించిన సేవలు మరుపురానివి, మరువలేనివి. అంతేకాదు మార్గదర్శి, ఇతర వ్యవస్థలను కూడా స్థాపించారు. అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, సుపరిచితుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఆయన జ్ఞాపకాలతో మనం ముందుకెళ్ళాలి. ఆయన ఆశయ సాధనకి మనందరం కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. రామోజీరావు గారు ఈరోజు తెల్లారిగట్ట ఆయన చనిపోయిన వార్తని పెదపారపూడి మండలం అంతా చేట విన్నారు. మరి ఆయనకి 89 సంవత్సరాలు వచ్చాయి. మరి పెదపారపూడిలో సామాన్యమైన ఒక చిన్న రైతుగా పెరిగి అతి ప్రపంచంలోనే మహానుభావుడిగా పెరిగిన ఒక రామోజీరావు గారు మరి ఈరోజు ఆయన చనిపోవటం అందరికీ తీరని లోటు. పెదపారపూడి మండలానికి తీరని లోటు. అది ఆయన సొంత గ్రామం అయిన పెదపారపూడిలో ఆయన ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేశాడు. మరి అది మన పారపూడికి చాలా తీరని లోటు. మరి ఈరోజు రామోజీరావు గారు చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన కాడ నుంచి ఆయనకి 90 సంవత్సరాలు వచ్చినా ఆయన విమర్శించడం ఆయన చాలా బాధాకరం. ఆయన చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కొడాలి మన గుడివాడ ఎమ్మెల్యే గారు నాని గారు ప్రతి మీటింగులోనూ రామోజీరావు అని ఆయన స్పందించడం, ఆయన చాలా మనసు బాధపడి ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. మరి పెదపారపూడి మండలం నుంచి మేము అందరమే చాలా బాధపడుతున్నాం ఆయన చనిపోయిన సందర్భంగా. జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.